గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం ఎన్ని డైలాగులు కొట్టినా, విశ్వగురువు అని ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా, వాస్తవం ఏంటి అంటే మనం ఇంకా కూడా వీఆర్ స్టిల్ అ పువర్ కంట్రీ. ఒక ఎగ్జాంపుల్, మీరు ఆలోచన పరులు కాబట్టి చెప్తాం. 1987 ద ఎకానమీస్ ఆఫ్ చైనా అండ్ ఇండియా వర్ ఈక్వల్ $470 billion. ఈ రోజు ఆఫ్టర్ 35 years వేర్ ఇస్ చైనా? $16 trillion. వేర్ ఇస్ ఇండియా? $3 trillion. మనకంటే దాదాపు 5.8 రెట్లు వాళ్ళ ముంగటికి వెళ్ళిపోయారు. మనం ఎక్కడున్నాం? నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వేం తినాలి, నువ్వేం బట్టలు వేసుకోవాలి, ఈ పంచాయతీలలో మనం. దట్ హార్ష్ రియాలిటీ నేను చెప్తే బాధ అనిపిస్తుంది. ఎవరు ఏం తింటే నీకెందుకు, ఎవరు ఏం వేసుకుంటే నీకెందుకు? చక్కగా పరిపాలించి వాళ్ళకి ఏం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, మంచిలు కావాలి, రోడ్లు మంచిగా ఉండాలి, పిల్లలు భద్రంగా బయటికి పోతే ఇంటికి రావాలి, మంచి బ్రహ్మాండమైన జీవన ప్రమాణాలు ఉంటారు. గది లేదు. నువ్వేం తినాలి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇది డిక్టేట్ చేసుడు కథ. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం వీఆర్ స్టిల్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం ఎన్ని డైలాగులు కొట్టినా, విశ్వగురువు అని ఎంత